యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా రూతు గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. యేసే పరిష్కారము సువార్త కూడికలు ఈ నెల 29, 30, 31 బుధ, గురు, శుక్రవారాల్లో మానూరు తుఫాను బిల్డింగ్ వద్ద, అలాగే ఏప్రిల్ నెల 1, 2, 3 శని, ఆది, సోమవారాల్లో శ్రీపర్రు చెరువు దగ్గర, అలాగే ఏప్రిల్ 4, 5, 6 మంగళ, బుధ, గురువారాల్లో మెరక కాట్లంపూడిలోనూ నిర్వహిస్తూ ఉన్నాము. సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు జరిగే ఈ సువార్త కూడికల్లో ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. ఖచ్చితంగా 8:30కు ఈ సువార్త కూడికలు ముగిస్తాయి కాబట్టి సమయాన్ని పాటించి మీరందరూ రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేక రాత్రికాల సమయంలో మీ పాదముల చెంతకొచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభు, మీ నామము పేరిట మిమ్మల్ని ఏమడిగినా మీరు ఇస్తానని వాగ్దానం చేశారు. నజరేయుడైన యేసు దివ్య నామములో మా ప్రియ ప్రేక్షకుల ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అస్వస్థతతో ఉండి కన్నీరు కారుస్తూ వైద్యుల చేత తిప్పలు పడుతూ ప్రభు అనారోగ్యంతో మ్రగ్గుతున్న సోదరుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి వారికి మీ నామ మహిమార్థం స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభు, ఈ రాత్రి ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి. నేటి వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి మహిళను, క్రైస్తవ విశ్వాసులందరూ మీరు ఆశీర్వదించండి. మీ లేఖన భాగములో నుండి ఋతు గ్రంథపు 3వ అధ్యాయము ధ్యానాలు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. నజరేయుడైన యేసు ప్రభు దివ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చిన మీ అందరినీ ప్రభు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పటికీ 11 వర్తమానాలు రూతు గ్రంథంపై ధ్యానించాం. 2 అధ్యాయాలు మాత్రమే పూర్తి అయ్యాయి. 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. నయోమి రూతును నడిపించిన విధానం, రూతు నయోమికి విధేయత చూపిన విధానం ఇందులో తెలియచేయబడింది. ఈ వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఈ మాట అతి ప్రాముఖ్యమైన మాట. తన కోడలు భర్తను పోగొట్టుకొని విధవరాలుగా ఉంది దీనావస్థలో నయోమి, నా కుమారి, నీ యొక్క మేలు, నీ విశ్రాంతి, ఈ రెండిటిని నేను విచారించాలి. మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతిని నేను విచారించవలసిన దానను కదా. నయోమి రూతుతో మాట్లాడుతున్నప్పుడు తన బాధ్యత గురించి మాట్లాడుతోంది. కోడలు అత్తగారి బాధ్యత భుజాన వేసుకున్నట్లు 2వ అధ్యాయం తెలిస్తే, 3వ అధ్యాయంలో అత్తగారు కోడల యొక్క సౌఖ్యాన్ని భుజాన వేసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. వృద్ధురాలైనటువంటి అత్తగారిని, విధవరాలైన అత్తగారిని, ఆమె పోషణను సంతోషంగా స్వీకరించిన రూతు 2వ అధ్యాయంలో కనపడితే, విధవరాలైనటువంటి కోడలను, ఆమె సంతోషాన్ని, ఆమె కొరకైన విశ్రాంతిని,
విచారించాలని బాధ్యత తీసుకున్నటువంటి నయోమి 3వ అధ్యాయం ప్రారంభంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది ఇటువంటి బాధ్యతలను తీసుకుంటున్నారు? ఎంతవరకు ఎదట వ్యక్తి యొక్క బాధ్యతలపై నిందలు వేసేవారే కనబడతారు, కానీ తమపై ఉన్న బాధ్యతను విస్మరించక జ్ఞాపకం చేసుకుని క్రియ చేసేవారు ఎంతమంది ఉన్నారు? దాని గురించి ఆలోచించేవారు ఎంతమంది ఉంటున్నారు? ఇది నాన్న తెలుసుకోవాలి. నయోమి వలె మనము ఇతరుల యొక్క విశ్రాంతిని, మేలును విచారించవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభువు మనకిచ్చినటువంటి సంబంధ బాంధవ్యాలు దేని కొరకు? మేలును విచారించటం కొరకు, విశ్రాంతి కొరకు ఏర్పాట్లు ఇతరుల నిమిత్తం చేయటానికే కదా రక్త సంబంధాన్ని, బంధు బాంధవ్యాలను ఇచ్చింది దేవుడు. కనుక దానిని నెరవేరుస్తున్న నయోమి ఆదర్శనీయం. 2వ వచనం, ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవరు తుర్పారింపబట్టుచున్నాడు. చూడండి, ఇక్కడ ఆమె కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. నయోమికి హృదయంలో ఒక ఉద్దేశం ఉంది. తన కోడలు జీవితాన్ని చక్కదిద్దాలి, తన కోడలికి మంచి విశ్రాంతితో కూడిన, మేలులతో కూడిన భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. అది తన బాధ్యతగా తాను భావించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించింది. తన యొక్క బంధువుడు బోయజు పొలములో రూతు పనులు వేరుకున్నది అని తెలుసుకుని అతనిని గూర్చి ఎంక్వైరీ చేసింది. ఎందుకంటే యూదా జాతికి ఒక కష్టం, ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఏమిటంటే, విధవరాలు తమ సమీప బంధువుని యొద్ద కానీ, తమ యొక్క యజమానుని యొద్ద కానీ అతడు నిద్రిస్తున్న సమయంలో అతని కాళ్ళ దగ్గర పడుకొని అతని కనికరం కొరకు ఎదురు చుట్టం. అది అసభ్యకరమైన ప్రవర్తన కొరకైనది కానీ, అవాంఛితమైనటువంటి శారీరక సంబంధం కొరకైనటువంటి నిద్ర కానీ కాదు. కేవలం ఒక సంజ్ఞ, కమ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విధానం మాత్రమే. అత్త ప్రపోజ్ చేసినటువంటి ఆ యొక్క క్రమం బైబిల్లో మనం చదువుతున్నప్పుడు మోయాబు దేశంలో లేదు, కానీ ఇశ్రాయేలు దేశంలో ఉంది. బోయజు పాదముల యొద్ద వస్త్రమును తొలగించి అతని పాదాల దగ్గర పడుకుని అతని చెంగు కప్పమని అడగటం, తనకు భవిష్యత్తు కల్పించమని ప్రాధేయపడటానికి ఒక కమ్యూనికేషన్లో వారికి చక్కటి విధానంగా మనం చూస్తాం. తమ అంతరంగాన్ని ఎదట వ్యక్తికి తెలియచేసేటువంటిదిగా మనం అర్థం చేసుకోవచ్చు. అట్టి ఆచారం గురించి ఆమె చెప్పినప్పుడు అది తమకు వ్యతిరేక ఆచారం అయితే అయి ఉండొచ్చు తమ దేశంలో, కానీ అది చేయటానికి ఋతు ఇష్టపడింది. బోయజుతో అసభ్య ప్రవర్తన కొరకు కాదు నయోమి తన కోడలను పంపింది. కేవలం ఇశ్రాయేలు ఆచారం చొప్పున కిన్స్మ్యాన్ రెడెంప్షన్, కిన్స్మ్యాన్ రిడీమర్, కిన్స్మ్యాన్ రెడెంప్షన్ అంటే సమీప బంధువు విమోచించేటువంటి దానిని కిన్స్మ్యాన్ రెడెంప్షన్ అన్నారు. విడిపించు బంధువుని కిన్స్మ్యాన్ రిడీమర్ అన్నారు. ఇందులో గతంలో చెప్పాను, మరోసారి చెప్తున్నాను. ఆ విధవరాలను గనక వివాహం చేసుకుంటే ఆమె పక్షంగా కొంత ఆస్తిని ఇవ్వాలి. ఆమెకు పుట్టిన మొదటి కుమారుణ్ణి ఆమె యొక్క మొదటి భర్త యొక్క సంతానంగా విడిచిపెట్టాలి. దానివలన ఆమెను స్వీకరించిన వ్యక్తికి చాలా నష్టం వస్తుంది. అయినా తన కుటుంబం కోసం అతడు దాన్ని త్యాగం చేయటమే ఈ కిన్స్మ్యాన్ రెడెంప్షన్లో భాగం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో దీని వివరాలు ఉన్నాయి. కనుక అతడు సమీప బంధువు కనుక, అతడు నిన్ను విమోచించవల వారిలో ఒకడు కనుక నీవు మన దేశ ఆచారం చొప్పున ఆ విధంగా నీ వెళ్ళి ఉండాలి అనేటువంటి మాట చెప్పింది.
నీవు స్నానము చేసి తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళెమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండము. అతడు పండుకొనిన తర్వాత అటు పండుకొనిన స్థలమును ఎరిగి అతని కాళ్ళ మీద ఉన్న వస్త్రమును తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో చెప్పగా, ఎప్పుడైతే అతని పాదముల మీద వస్త్రాన్ని తొలగించి ఆమె అతని పాదాల చెంత చేరి తనకు సంరక్షణ ఇచ్చినట్లు చెంగు కప్పాలి అని అడగబోతుందో, దానిని చూచినప్పుడు బోయజుకు అర్థమవుతుంది, అతడు ఆమె కొరకు ఒక భర్తను తీసుకొని రావటమా లేక అతడే ఆమెకు భర్తగా మారటమా అనేది ఆలోచించుకుంటానికి నయోమి రూతును అతని యొద్దకు పంపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్సెల్ఫిష్ లవ్ అండ్ డీపర్ కమిట్మెంట్ అండ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ దమ్. అన్సెల్ఫిష్ లవ్, స్వార్థం లేని ప్రేమ, లోతైనటువంటి మర్యాద, ఒకరి పట్ల ఒకరు ఇచ్చిపుచ్చుకునే స్థాయికి వారిద్దరు ఎదిగారు. వారి ఆధ్యాత్మిక జీవితాల్లో వచ్చినటువంటి పరిపూర్ణ పరిపక్వత వారిని పాపం చేయటానికి ఎన్నడూ ప్రేరేపించలేదు. వారు పాపములోనికి వెళ్ళక కేవలం ఆ ఆచారాన్ని బట్టి రూతు బోయజుకు తెలియచేసేటట్లుగా ఆమె తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా దీనిలో మనం తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రపోజల్గా ఆమె పక్షంగా తెలియచేసింది. దానిని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది బోయజు ఇష్టంపై ఆధారపడింది. కానీ రూత్ అయితే తాను ధర్మశాస్త్రము ఇచ్చిన ఈ యొక్క సమీప బంధువు విడిపించు క్రమం ఒప్పుకుంది. ఆమె తన ఇష్టం వచ్చిన పురుషునితో వెళ్ళ ఇష్టపడలేదు. కానీ తన అత్త సెలవిచ్చిన రీతిగా ఆమె బంధువుని ఇంటికి, ఆ బంధువుని వద్దకు వెళ్ళటానికి రూతు ఇష్టపడింది. ఆ రాత్రికాల సమయంలో ఆమె నీవు సెలవిచ్చినది అంతయు చేసేదనని చెప్పి తన అత్త ఆజ్ఞాపించినది అంతయు చేసెను. తన అత్త ఆజ్ఞాపించినది అంతయు చేసెను. అండర్లైన్ చేసుకోండి. తన అత్త ఆజ్ఞాపించినది అంతయు చేసెను. రెండు విషయాలు నేను ఇక్కడ చెప్పాలి. ఒకటి, తన అత్త ఆజ్ఞాపించింది. ఆ తన అత్త చెప్పినది అంతయు అనలేదు ఇక్కడ సుమ. చెప్పినది కాదు, ఆజ్ఞాపించినది. ఆమె ఆజ్ఞాపించింది. ఎందుకు ఆజ్ఞాపించింది? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దట్ కమాండ్మెంట్? ఆమె ఇచ్చిన ఆజ్ఞ వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే, రూతు యొక్క విశ్రాంతి, రూతు యొక్క అభివృద్ధి, రూతు యొక్క మేలు అనేది మనం చూస్తాం. ఒక అత్తగా ఆమె ఇచ్చిన ఆజ్ఞ కోడలకు ప్రయోజనం, కోడలకు మేలు, కోడలకు విశ్రాంతి. ఆమె చెప్పిన ఆజ్ఞ అంతటి చొప్పున కోడలైనటువంటి రూతు విధేయత చూపించి అట్లే చేసింది. అత్త కోడళ్ళ జీవితంలో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అత్త తన కోడల యొక్క విశ్రాంతిని, మేలును కోరితే కోడలు తన యొక్క అత్త యొక్క ఆజ్ఞను పాటించటంలో ఎన్నడూ తొలగిపోకూడదు. వారి బాంధవ్యం దినదినము గట్టిపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. బోయజు మనసున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొని ఉన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనను. మధ్యరాత్రి యందు అతడు ఉలికి పడి తిరిగి చూచుకున్నప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలను. నీవు నాకు సమీప బంధువువు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము అనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ
యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఈ సంభాషణ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది రాత్రిపూట జరుగుతున్న సంభాషణ. ఒక ఇరువురు యవనస్తులు, ఒక స్త్రీ పురుషుల మధ్య జరుగుతున్న సంభాషణ. ఒక స్త్రీ ఒక పురుషునికి అతి చేరువలో అతనికి సమర్పించుకొన సిద్ధపడి వచ్చిన సమయంలో జరిగిన సంభాషణ. ఆమె యొక్క అత్త చెప్పిన రీతిగా అతని పాదముల యొద్ద పండుకొని అతని కనికరం కొరకు అతడు మేల్కొనే వరకు ఎదురు చూస్తోంది. ఆ రాత్రి రూతు యొక్క అంతరంగం అంతా కూడా బోయజు యొక్క జవాబు ఏమై ఉంటుందో అని ఎదురు చూస్తూనే ఉంది. బోయజు ఉలిక్కిపడి రాత్రిపూట చూచినప్పుడు ఆమెను ఎవరు నీవని అడగగా ఆమె ఇచ్చిన జవాబు, నేను రూతును నీ దాసురాలను. తన యొక్క తగ్గింపు, తన యజమానునిగా అతనిని స్వీకరించటానికి అతని పట్ల ఆమె చూపిన మర్యాద, రెస్పెక్ట్, గౌరవం. నీ దాసురాలు అనే మాటలో డీప్ రెస్పెక్ట్ మనకు కనిపిస్తుంది. అక్కడ బోయజు ఆమెను చూచి నా కుమారి అని పిలిచాడు. నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందుదువుగాక. ఒక అన్యురాలు అయినటువంటి ఆమె యూదా దేశానికి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో తన యొక్క శక్తివంతమైన ప్రవర్తన, వ్యక్తిత్వం బట్టి ఆమె ప్రగాఢమైనటువంటి, ఉన్నతమైనటువంటి, తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను ఆమె పొందుకోగలిగింది. అతడు ఆమెను పిలిచి నీవు యెహోవా చేత దీవెన పొందుతావన్నాడు. యెహోవా యొక్క దీవెన ఆమెకు కలగాలని అతడు ఎంతగానో ఆశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అంత మాత్రమే కాదు, ఇంకా కొంచెం దీవెన వచ్చిన చెబుతూ తన అంతరంగంలో ఉన్నటువంటి మాట బయటపడుతున్నాడు. కొద్దివారితోనేమి, గొప్పవారితోనేమి, యవనులతోనేమి నీవు వెళ్ళిపోక. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. మరలా చదువుతున్నాను. నీవు కొద్దివారినే కానీ, గొప్పవారినే కానీ, యవనస్తులనే కానీ వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైంది. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైందనే మాట అండర్లైన్ చేసుకోవాలి. సత్ప్రవర్తన సాధారణంగా మొదట్లో ఎక్కువ ఉంటుంది. రాను రాను ఆ సత్ప్రవర్తన దుష్ప్రవర్తనగా మార్పు చెందుతుంది. కానీ ఈ రూతును గూర్చి బోయజు గమనిస్తున్నాడన్నమాట. బోయజు రూతును అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆమె ఎట్లా ఉంటుంది, ఆమెను గూర్చి వినిన దాన్ని బట్టి అతనికి కలిగిన గౌరవం, అతడు తన అంతరంగంలో భద్రపరుచుకుని ఆమెను గమనిస్తుంటే కొద్దివారిని కానీ, గొప్పవారిని కానీ, యవనస్తులను కానీ ఎవ్వరినీ వెంబడించక నిలకడగా బోయజు కొరకు నిలిచినదిగా, పరిశుద్ధత కాపాడుకొనినటువంటిదిగా రూతు కనపడుతోంది. సాధారణంగా విధవరాండ్ర పట్ల, యవ్వనులైన విధవరాండ్ర పట్ల భిన్నమైనటువంటి విషయాలు వినిపిస్తూ ఉంటాయి. అందుకనే పౌలు భక్తుడు తెలియజేస్తున్నప్పుడు యవనస్తులు తప్పక తిరిగి విధవరాండ్రుగా ఉన్నవారు వివాహం చేసుకోవాలి. దేవుని నామానికి అవమానం కలిగించే క్రియలలో వారు చిక్కుకూడదన్నాడు. ఇక్కడ ఈమె విధవరాలు, కొద్ది కాలం సంసారం చేసినటువంటి అనుభవం కలిగిన ఆమె తన యొక్క పరిశుద్ధతను తన భర్త చనిపోయిన నాటి నుండి ధర్మశాస్త్రం చొప్పున ఆమె తిరిగి బోయజును చేరు వరకు మరొక పురుషుని వంక ఆమె చూడక తన పరిశుద్ధతను, శారీరక పరిశుద్ధతను, తన యొక్క పాన్పు నిష్కళంకంగా ఆమె కాపాడుకుంది అనేది బోయజు అబ్జర్వ్ చేశాడు, బోయజు గమనించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
వారికి ఇంకా వివాహం కలగలేదు, వివాహం జరగలేదు. వివాహం జరగక పూర్వమే బోయజు రూతు యొక్క ప్రవర్తన పరిశుద్ధమైనదిగా గుర్తించి ప్రశంసించాడు, దీవెన కలగాలని దీవించాడు. యవనస్తురాండ్రు వివాహానికి మునుపు, వివాహంలో ప్రవేశించటానికి మునుపు ఎన్నడూ తమ శరీరాలను అపవిత్రపరచుకోకూడదు. కాముకత్వము చేత తమ యొక్క శరీరములను అపవిత్రపరచుకొనకూడదు, జారత్వమునకు పోకూడదు. ఇది ప్రతి యవనుడు యవనస్తురాలు గుర్తుపెట్టుకోవాలి. వివాహము వెలుపట శారీరక సంబంధానికి ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ వెళ్ళకూడదు. ప్రాముఖ్యంగా విశ్వాసి బహు జాగ్రత్తగా జీవించాలి. వివాహ పరిధిలోనే శారీరక సంబంధం దేవుడిచ్చిన భర్తతో భార్యతోనే కలిగి ఉండాలి తప్ప విచ్చలవిడిగా జీవించకూడదు. కనుక ఇక్కడ బోయజు అంటున్న మాటలు ఆమె జీవితం కాచి వడబోచినట్లుగా చెబుతూ వచ్చాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉంది. నీవు మా గ్రామానికి వచ్చినప్పుడు నీ సత్ప్రవర్తన కంటే ఇప్పటి నీ సత్ప్రవర్తన మరింత ఎక్కువైందని నేను తెలుసుకున్నానన్నాడు. ఇది ఒక కితాబు, ఇది ఒక గొప్ప రివార్డు లాంటిది. తనను వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తి తన క్యారెక్టర్పై అటువంటి నమ్మకం, అటువంటి ప్రశంస ఇస్తే ఏ స్త్రీకైనా ఎంతటి గౌరవం ఉంటుందండి. ఒక భర్త తన భార్య యొక్క ప్రవర్తనను గుర్చి అతడు పొగడగలిగిన దినాన ఆ స్త్రీ నిజంగా అతిశయించదగినది, గర్వించదగినదిగా ఉంటుంది కదా. కనుక ఆమె యొక్క హృదయములో ఆనందం అద్భుతంగా వెల్లివిరిసి ఉంటుంది. ఆ కుమారి, నీవు యెహోవా చేత దీవెన పొందదవుగాక, నీ ప్రవర్తన అద్భుతంగా ఉంది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ ప్రవర్తన ఎట్లా ఉంది? ఒకవేళ నీకు వివాహం అయి ఉంటే నీ భర్తను కాక, లేదు నీ భార్యను కాక మరి ఎవరినైనా నీవు ఆశిస్తూ ఉంటే ఈ క్షణములోనే పశ్చాత్తాపపడి ప్రభువును తెలుసుకుని ప్రభువును అంగీకరించి క్షమాపణ కోరుకో. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం దేవుని వలన కలిగినవి కాదు. అవి నిన్ను పతనానికి నడిపిస్తాయి. ఎన్నడూ మర్మవద్దు. నేత్రాశ ప్రధానంగా భయంకరమైనది. ఈ నేత్రాశను బట్టి శరీరములో ఒక వ్యక్తి కలిగి ఉండే అపవిత్రతను ప్రభు కొండ మీద ప్రసంగంలో తెలియచేస్తూ అంటారు. ఒకడు మోహపు చూపుతో ఒక స్త్రీని చూచినప్పుడు అప్పుడే అతడు ఆమెతో వ్యభిచరించిన వాడు అగును. ప్రియ స్నేహితులారా, మోహపు చూపు, నేత్రాశ ప్రమాదకరం. అది పాపముగా ఎంచబడింది. మీ దృష్టి, నీ కన్నులు తిన్నగా ఉండాలి. పరిశుద్ధత కాపాడుకొనుటను గురించి యోబు భక్తుడు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కన్యకను నా కన్నులతో నేను ఎలాగూ చూచెదను, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. నేను అట్లు చేసిన ఎడల వేరొకని గుమ్మమున నేను పొంచి ఉండిన ఎడల నా భార్య వేరొకనికి తిరుగలి విసరును అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధమైన శారీరక పరిశుద్ధత పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా చక్కగా హెచ్చరిక చేసింది. ఎన్నడూ కూడా శరీరానికి పాపము లేదు అనే భ్రమలోనికి వెళ్ళొద్దు. కొందరు పాపము ఆత్మకు సంబంధించింది తప్ప శరీరానికి ఏం మలినం అంటదు, శరీరం న్యూట్రల్ ఆర్గాన్ అని అనేకులు భావిస్తారు. నీ శరీరము నీవు నీ తుచ్చమైనటువంటి అభిలాషకు అప్పగిస్తున్నావంటే నీ అంతరంగం పాడయింది అనేది నీవు గుర్తుంచుకోవాలి. 11వ వచనము, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినది అంతయు నీకు చేసెదను, నీవు యోగ్యురాలవని నా జనులు అందరూ ఎరుగుదురు. చూడండి ఈ వచనం, కుమారి భయపడకుము. భయపడకుము అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఉంది. కుమారి నీవు భయపడకుము, నీవు యోగ్యురాలవని
నా జనులందరికీ తెలియను. ఆ రాత్రికాల సమయంలో ఆమె బోయజు యొక్క పాదాల దగ్గర వచ్చి పడుకొని ఉండటం తెలుసుకునే ప్రజలందరూ నీవు యోగ్యురాలువని తెలిసి ఉన్న ప్రజలని ప్రశంసిస్తున్నాడు. మీరు ఇక్కడ గమనించారో లేదో, బోయజు సమాజాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు వారు ఒంటరిగా ఉన్నారు. ఆ రాత్రి పొలములో బోయజు రూతు మాత్రమే ఉన్నారు. వారే మాట్లాడుకుంటున్నారు. బోయజు మాట్లాడుతుంటే రూతు వింటోంది. అక్కడ అతడు సమాజం టాపిక్ తీసుకొచ్చాడు. వివాహంలో సమాజానికి ప్రధాన పాత్ర ఉంది. భార్యాభర్తల సంబంధం కేవలం వారిరువురికి సంబంధించిందే కాదు, సమాజానికి కూడా సంబంధించింది. అందుకనే వివాహంలో సమాజం ఎదుటనే సాక్షి ప్రమాణాలు చేయిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజం మన వివాహ జీవితాన్ని గురించి ఏమనుకుంటుంది మీరు గుర్తుపెట్టుకోండి. వివాహాన్ని గురించి చెప్పాల్సి వస్తే చాలా విషయాలు చెప్పాలి. చాలామంది యొక్క జీవితాల్లో సంఘము ఎదుట సాక్షిగా ఉండిన వివాహ జీవితాలు ఉండవు. అది అక్రమ వివాహం. దానిలో తృప్తి ఉండదు. దానిలో భయము, ఆందోళన మాత్రమే ఉంటుంది. అనేక మంది వారి యొక్క వివాహ జీవితాలని సమాజం ఎదుట సాక్షిగా ప్రమాణం ఇచ్చి కట్టుకోరు. వారిరువురు ఒకరిపై ఒకరికున్న ప్రేమతో వారే వెళ్ళిపోతారు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటము, ఇరువురు కలిసి వివాహ సంబరం లేకుండా బయటికి రావటము చేస్తారు. అటువంటి పరిస్థితి హర్షణీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నా జనులందరూ నీవు యోగ్యురాలు అని ఎరుగుదు. ప్రజలు కూడా యోగ్యమైన జంటగా మిమ్మల్ని గుర్తించాలి. మీరు అనుకుంటే చాలు. మీ దాంపత్యం ప్రజలకు ఆనందదాయకం కావాలి. ప్రజల ఎదుట అది దేవునిని మహిమపరిచే ఒక సాక్షిగా నిలవాలి. సమయం మనకు పూర్తయింది. ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి దినం మిగిలిన వర్తమానం ధ్యానిద్దాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. ఏసే పరిష్కారానికి ఆర్థిక అవసరతలు చాలా ఉన్నాయి. ఏసే పరిష్కారం గ్రామ కూడికలకు కావలసినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక 4 మేజర్ లైట్స్ కావాలి. వాటి కొరకు మీరు ప్రార్థన చేయమని నేను మనవి చేస్తున్నాను. మెగాఫోన్స్ కావాలన్నప్పుడు 4 స్త్రీలు ఎదుర్కొచ్చారు. ఈ 4 లైట్స్ కొరకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తూ మమ్మల్ని సంప్రదించమని నేను మనవి చేస్తున్నాను. సాయంకాలపు పూట, రాత్రిపూట గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవసరతలున్నాయి. దయచేసి మమ్మల్ని సంప్రదించమని నేను మనవి చేస్తున్నాను. రేపటి దినం మిగిలిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా ఋతు గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము సువార్త కుడికలు మీ గ్రామాలలో నిర్వహించాలి అని ఆశించేవాళ్ళు దయచేసి మాకు తెలియచేయండి. అలాగే ఈ నెల 29, 30, 31 బుధ, గురు, శుక్రవారాల్లో మానూరు తుఫాను బిల్డింగ్ వద్ద, ఏప్రిల్ నెల 1, 2, 3 శని, ఆది, సోమవారాల్లో శ్రీపర్రు చెరువు దగ్గర, ఏప్రిల్ 4, 5, 6 మంగళ, బుధ, గురువారాల్లో మెరక కాట్లంపూడి నందు ఏసే పరిష్కారము సువార్త కూడికలు మేము ఏర్పాటు చేశాము. సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు జరిగే ఈ సువార్త కూడికల్లో ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్. ఖచ్చితంగా 8:30కు ఈ సువార్త కూడికలు ముగుస్తాయి. కాబట్టి మీరందరూ కూడా సమయాన్ని పాటించి రావాల్సిందిగా మేము కోరుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రం. బోయజు రూతుల మధ్య సంభాషణ విన్నా. క్రీస్తు సంఘము వివాహమును కొరకు సిద్ధపడుచు ప్రభువా, పౌలు భక్తుడు చెప్పినట్లు క్రీస్తును వ్యక్తికి
ప్రధానము చేయబడిన కన్యక వలె మిమ్మలను చేసి తినన్నాడు. సంఘము పరిశుద్ధత కాపాడుకొని క్రీస్తు కొరకు ఆయన పాదముల చెంతకు చేరి ఆయనను ప్రభువా స్వీకరించడానికి సహాయం చేసినట్లు ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డల కంటే భాగ్యం దయచేయండి. పరిశుద్ధత కాపాడుకున్నట్లు యవన బిడ్డలకు శ్రద్ధను దయచేయండి. మీటింగ్స్లో అవసరమైన లైట్స్ 4 అవసరం ఉన్నాయి. వాటి కొరకు బిడ్డలతో మీరు మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావములు మీరు పొందండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు అనుగ్రహించండి. యేసు దివ్య నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.